నార్సిసిస్టిక్ పేరెంట్స్ అంటే స్వార్థపు తల్లిదండ్రులు. వారు వారి దగ్గరున్న ఆస్తిని తమ పిల్లల మీద ఆయుధంలా వాడతారు. దీనికి మూల్యంగా పిల్లలు తమ చేతిలో కీలుబొమ్మల్లా విధేయతతో ఉండాలి అంటారు 'డివోర్సింగ్ యువర్ నార్సిసిస్ట్' అనే పుస్తక రచయిత్రి ట్రేసీ మలోన్. కుటుంబ వ్యవస్థలో కొన్ని సంబంధాలు చాలా సంక్లిష్టంగా, మానసికంగా మనల్ని ఎంతో ఒత్తిడికి గురిచేసేవిగా ఉంటాయి. అందులో ఒకటే స్వార్థపు తల్లిదండ్రులు మరియు వారి పిల్లలకి మధ్య గల సంబంధం. ఏ తల్లిదండ్రులైతే అంతా తమ ఆధీనంలో తాము చెప్పినట్లే జరగాలి అనే మనస్తత్వంతో ఉంటారో వారు తమ దగ్గరున్న అన్ని రకాల కుయుక్తులను వాడి తమ పిల్లలపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనుకుంటారు. దీనికి వారి దగ్గర ఉండే సాయుధాలలో అత్యంత శక్తివంతమైనది వారసత్వపు ఆస్తి. ఈ స్వార్థపు తల్లిదండ్రులకి ఏమాత్రం కనికరం ఉండదు. వాళ్ళకు కావాల్సిందల్లా ఇతరులు వాళ్ళని పొగడడం, ఇంకా వాళ్ళ కుటుంబంలో జరిగే అన్ని పనుల మీద వాళ్ళకి నియంత్రణ ఉండడం. వాళ్ళు పిల్లల్ని స్వతంత్రులుగా, అభిలాషలు గల ఒక సగటు మనిషిగా చూడడానికి బదులు వారి అహంకారాన్ని సంతృప్తిపరిచి వారి కోరికలు తీర్చే సాధనాల్లా చూస్తారు. వాళ్ళ వక్రీకరింపబడిన బుద్ధితో పిల్లల ఆర్థిక అవసరాలను నియంత్రించి పిల్లల్ని వాళ్ళకి కావాల్సినట్టుగా మలుచుకుంటారు. ఆస్తిని ఎరగా చూపించి పిల్లలు వాళ్ళ ప్రశాంతతను వదిలేసి వీరి అవసరాలు తీర్చే విధంగా వారిని ఆధీనంలో పెట్టుకుంటారు. వీరికి పిల్లలకి తమ ఆస్తి ద్వారా ఒక సురక్షితమైన భవిష్యత్తును ఇవ్వాలి అనే ఆలోచన కన్నా షరతులతో పిల్లల్ని లోబరుచుకొని వారి కోరికలను తీర్చుకొని వాళ్ళని వాడుకోవాలనే కుతంత్రమే వీరి ఆలోచన విధానంలో ఎక్కువగా కనపడుతుంది. దీని కారణంగా పిల్లలు వాళ్ళ కోరికలను, అభిప్రాయాలను, భావోద్వేగాలను అణుచుకొని నిరంతరం తల్లిదండ్రుల అంచనాలను సంతృప్తిపరిచే విషవలయంలో చిక్కుకొని ఎప్పుడూ భయం మరియు అభద్రతా భావాల్లో ఉంటారు. ఇలాంటి షరతులతో కూడిన ప్రేమ పిల్లల ఆత్మగౌరవాన్ని అణిచివేసి అన్నిటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడేలా వారిని మారుస్తుంది. ఈ విధంగా పిల్లలు తమ విలువలను తమ తల్లిదండ్రుల సంతృప్తికి అనుసంధానం చేసుకొని తల్లిదండ్రుల ఆమోదమే వీరి సంతోషంగా భావించుకొని ఉంటారు. దీని కారణంగా వారు పీపుల్ ప్లీజింగ్ టెండెన్సీస్ అంటే వారి ప్రశాంతతను పక్కన పెట్టి ఇతరులను సుఖపెట్టే వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటారు. తద్వారా ఎలా ఇతరులను వారి హద్దుల్లో పెట్టాలి అనే విచక్షణను కోల్పోతారు. ఇలా పిల్లలు మెల్లగా వారి గుర్తింపును కోల్పోయి వారి తల్లిదండ్రుల యొక్క కోరికల ప్రతిబింబాలుగా మారిపోతారు. ఇటువంటి సంబంధాలు పిల్లల మనసులను వికలం చేసి వారి నుంచి భారీ మూల్యాన్ని కోరుకుంటాయి. పిల్లలు ఎక్కడ తమ తల్లిదండ్రుల కోరికలు వీరి కారణంగా విఫలమవుతాయో అనే భయంతో నిరంతరం ఆందోళనలో ఉంటారు. వీరికి ఇంకో మార్గం ఏదీ తెలియదు. ఉంటే వారి స్వేచ్ఛను, ఇష్టాలను వదులుకొని తల్లిదండ్రుల కోరికలకు విధేయులుగా ఉండాలి. లేకపోతే ఎదురు తిరిగి వారి నుంచి వేరుపడాలి. వేరుబడి బ్రతకగల ఆర్థిక స్థితి మరియు మానసిక స్థైర్యం రెండూ వాళ్ళ దగ్గర ఉండవు. ఇటువంటి పరిస్థితుల కారణంగా వారిలో అపరాధ భావం, పగ, నిస్సహాయతా భావాలు పెరిగిపోతాయి. ఇటువంటి మానసిక వేదన పిల్లలు పెద్దయ్యే కొద్దీ పెరుగుతూ పోతుంది. చివరికి ఇటువంటి తల్లిదండ్రులు చచ్చేటప్పుడు కూడా వివక్షతో ఆస్తి పంపకాలు చేస్తారు. ఇటువంటి ద్రోహం పిల్లల మనసులను వికలం చేస్తుంది. ఇటువంటి మానసిక స్థితి నుంచి బయటపడడానికి చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఇలా స్వార్థపరులుగా మారడానికి వారి మునుపటి తరాల వారి విధానాలు మరియు సంస్కృతులు కారణం అయ్యుండొచ్చు. కానీ వారిలో లోపాలను సరిచేసుకొని పిల్లల మీద నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండడం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు అహంకారంతో మేము మారము, మాదేం తప్పు లేదు, మేము ఇలానే ఉంటాం అంటే వారికి దూరంగా ఉండడమే పిల్లలకు శ్రేయస్కరం. మరి ఇటువంటి తల్లిదండ్రుల నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే అది అంత సులువైన పని కాదు. కానీ దృఢమైన సంకల్పం మరియు స్వీయ నియంత్రణ పెంపొందించుకోవడం ద్వారా వీరి ఉచ్చు నుంచి తప్పించుకోవచ్చు. ఇలా చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యం రావాలంటే ముందు మీరు మీ మానసిక స్థితిపై మరియు మీ తల్లిదండ్రుల మానసిక స్థితిపై ఒక అవగాహన తెచ్చుకోవాలి. నిజమైన ప్రేమకు, ఆస్తిని ఎరగా చూపించి మిమ్మల్ని పావుల్లా వాడుకునే కపటి ప్రేమకు మధ్య గల తేడా గుర్తించగలగాలి. ఇతరులు వారి హద్దులు దాటి ప్రవర్తించకుండా వారిని హద్దుల్లో పెట్టగలగాలి. ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి. ఇలా ఇవన్నీ చేయడానికి నిస్వార్థమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సాయంతో పాటు అనుభవజ్ఞులైన మానసిక ఆరోగ్య నిపుణుల సాయం తీసుకోవాలి.
ఇలా వారిని ధిక్కరించడం అనేది సమాజంలోని సంస్కృతుల కారణంగా ముందు మీకు తప్పుగా అనిపించినప్పటికీ వారి కపట నాటకాల నుంచి మరియు వారి ఆస్తి అనే ఎర నుంచి తప్పించుకొని బయటపడడం అనేది మిమ్మల్ని ఎన్నో రకాల భ్రమల నుంచి విముక్తుల్ని చేస్తుంది. తద్వారా ఉన్నతమైన విలువలు గల మనిషిగా మీరు మారి ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో పాత్రులవుతారు.